బాలుని అరెస్ట్ చేసినందుకు మీనాన్ని కావాలని అవమానించిన ప్రభావతి, బాలుని విడిపించి అందరి నోర్లు మూయించిన మీనా. అసలు ఇదంతా ఎలా జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మా వీడియోని ఒక లైక్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు రోజు వస్తాయి. రే, మీ భావని అలా అంటావేంట్రా అని మీనా అంటుంటే, లేకపోతే ఏంటక్క, భావని ఇప్పటిదాకా ఎప్పుడు అలా చూడలేదు, ఎప్పుడు లేనిది ఇంట్లోనే అరిచేవాడు, కానీ ఈసారి నేను రోడ్ ఎక్కించేశాడు కదా, అందుకనే తీసుకువెళ్ళిపోయినా ఏం పర్వాలేదు అనుకున్నాను అనిక. శివ అంటుంటే, రేయ్ వెదవా, అలా అంటావేంట్రా, అసలు ఇదంతా నాటకం రా, మీ బావ తాగను కూడా తాగలేదు, నీ బ్యాగ్లో బందు బాటిల్ పెట్టారని చెప్పేసి ఆయన తెలిసిన కానించి నువ్వు ఎగ్జామ్ రాయాల్సిందే, ఎగ్జామ్ నుంచి పాస్ అయ్యి బయటికి రావాల్సిందే అని కంకణం కట్టుకుని కూర్చున్నారు ఆయన. నేను వద్దంటున్నా సరే ఆయన ఈ ప్లాన్ వేసి ఈ ప్లాన్ అమలు చేసి నీకోసమే ఆయన ఇదంతా చేశారు అని ఇక మీనా చెప్తుంటే, ఏంటక్క నువ్వు మాట్లాడేది, అవునరా నీకోసమే ఇలా మీ ప్రిన్సిపల్ దగ్గర నాటకం ఆడదామని చెప్పేసి ఐడియా వేసింది ఆయనే, కానీ ఆ ఐడియా మాత్రం ఇలా బ్యాక్ఫైర్ అవుతుందని ఎప్పుడు అనుకోలేదు. మీనా ఇవా మాట్లాడుకుంటుంటే, సరే ముందు పోలీస్ స్టేషన్కి పద, నాకేం చేయాలో కాళ్ళు చేతులు ఆడడం లేదు, ఆయనను తీసుకువెళ్ళిపోయారు, ఎలాగన్నా విడిపించాలి పద అనిక పోలీస్ స్టేషన్కి వెళ్తారు మీనా ఇంకా శివ. అయితే సార్ ప్లీజ్ సార్, ఆయన కావాలని చేయలేదండి, అలా ప్రిన్సిపల్ ఇంటి ముందు మా తమ్ముడి కోసం అని తాగినట్టు యాడ్ చేసి వీడిని ఎగ్జామ్ రానివ్వకుండా ఆపేశారు, కాబట్టి ఆ ఎగ్జామ్ రాయించేలా చేద్దామని ఇద్దరం ప్లాన్ వేసుకుని వెళ్ళాము, కానీ అది ఇలా అయింది, ప్లీజ్ మా ఆయన్ని కొంచెం విడిపించండి అని మీనా అడుగుతుంటే, ఏంటమ్మా ఏంటి ఏమనుకుంటున్నారు, నాటకం ఆడారా, అయినా అంత నాటకం ఆడాల్సిన అవసరమే వస్తే మీరు మీ ఇంటి దగ్గర చేసుకోవాలి, ఇది రోడ్ ఎక్కింది, మీరు ఇంకొకరి ఇంటికి ముందు వెళ్ళి తాగేసి న్యూసెన్స్ చేస్తే న్యూసెన్స్ కేసు కింద ఎవరైనా సరే అలాగే కేసు పెడతారు, నేను ఇంక ఇప్పుడు ఏం చేయలేను అని ఇక పోలీస్ అంటే, మేడం ప్లీజ్ మేడం మీరైనా చెప్పండి మేడం అని చెప్పేసి ఇక మీనా అడుగుతుంటే, లేదమ్మా ఒక నైట్ ఇక్కడ ఉండాల్సిందే, అసలు తన తప్పును తెలుసుకున్నట్టు ఏం కనిపించట్లేదు నాకు, చూడండి ఎలా చూస్తున్నాడు అని ఇక పోలీస్ అంటుంటే, మేడం ఇదంతా అబద్ధం మేడం, కావాలంటే టెస్ట్ చేయండి మేడం, నేను అసలు తాగలేదు, ఇది మందే కాదు ప్లీజ్ మేడం అని బాలు అంటుంటే, లేదు నువ్వు ఇలా న్యూసెన్స్ కేసుకి పడకముందు ఆలోచించాలి, ఆయనకి వెళ్ళి ఏదోలా సర్ది చెప్పాలని చూడాలి, కానీ ఇలా తాగాలి ఇలా గొడవ పెట్టుకుని నువ్వే చేసినట్టు నీ మీదే వేసుకోవాలి అని అనుకుంటే ఇంత దూరం తీసుకురావాల్సిందిగా ఉండేది కాదు కదా అని చెప్పేసి ఇక పోలీస్ అంటే, ఇక మీనా అయితే ఏం చేయాలో తెలియక ఏడుస్తూ బయటికి వెళ్తుంది. ఏంటిది ఏం చేద్దాము అని ఇక శివతో మాట్లాడి, సరే నువ్వు కాల్ చేస్తాను, నువ్వు బావ దగ్గర ఉండరా అని ఇక మీనా చెప్పడంతో శివ అయితే ఇక బాలు దగ్గరికి వెళ్ళి నించుంటాడు. బాలు లాకప్లో ఉండి నించుంటుంటే, బావా ఎందుకు బావా నా కోసం ఇంతలా త్యాగం చేశావు, ఇవాళ చూడు నువ్వు పోలీస్ స్టేషన్లో ఉన్నావు, పోనీ ఆవిడికి చెప్పనా, అంతా నా కోసమే చేసావు కదా, ఇది నేనే చేశాను అని నేనే జైలుకి వెళ్తాను అని ఇక శివ అంటుంటే, రే నీకేమన్నా పిచ్చా, నీ కోసమే కదరా నేను జైల్లో ఉన్నాను, ఇప్పుడు నువ్వు జైలుకి వస్తానంటావేంటి, నువ్వు ఎప్పుడూ జైలుకి రాకూడదు, ఎప్పుడూ రౌడీలతో ఉండకూడదు, అదే నేను కోరుకున్నాను, ఇప్పుడు నువ్వు నేను కోరుకున్నట్టు ఉన్నావు, నువ్వు మారావు కాబట్టి నీ కోసం నేను ఏదైనా చేయడానికి సిద్ధం అని చెప్పేసి శివతో బాలు అంటుంటే, బావా నీ మంచి మనసుని ఇన్ని రోజులు అర్థం చేసుకోలేకపోయాను, నన్ను క్షమించు బావా, నా కోసం ఇంతలా నువ్వు త్యాగం చేస్తావని అనుకోలేదు, ఆ గుణగాడు నా ఫ్రెండ్ అని చెప్పేసి అక్కని దెబ్బతీశాడు, నన్ను కూడా దెబ్బతీశాడు, కానీ నువ్వు మాత్రం ఎప్పుడు మాకు తోడుగానే ఉన్నావు, నేను తప్పులు చేస్తే నాకు అన్ని సరిదిద్దావు అనిక శివ మాట్లాడుతుంటే బాలు కన్నులో నీళ్ళు వస్తూ ఉంటాయి, ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. మీనా మాత్రం తనకి తెలిసిన పోలీస్ ఆఫీసర్కి అయితే ఫోన్ చేస్తుంది, కానీ ఆయన ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో అబ్బాయిన ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, ఇప్పుడు ఏం చేయాలి, ఈయన ఎలా కాపాడాలి, ఈయన జైల్లో చూస్తుంటే నా మనసు అసలు బాధ ఎక్కువైపోతుంది, శృతికి ఫోన్ చేద్దాము, శృతి వాళ్ళ నాన్న వాళ్ళకి తెలిసిన వాళ్ళే కదా, పోలీసులకు చెప్తే వాళ్ళు మాట వింటారు కదా అనిక శృతికి అయితే ఫోన్ చేస్తుంది మీనా. హలో శృతి ఎక్కడున్నావు, నేను ఇప్పుడే డబ్బింగ్ స్టూడియో నుంచి బయటకు వచ్చాను మీనా, ఏమైంది వాయిస్ ఎందుకు అలా ఉంది అని శృతి అడుగుతుంటే, ఏం లేదు శృతి, ఇలాగా మా తమ్ముడిని ఇలా ఎగ్జామ్ రానివ్వకపోవడంతో బాలు గారు తాగారు, ఆయన తాగడం వల్ల ఈ ఇద్దరం ఏదో ప్లాన్ వేసి ప్రిన్సిపల్ని మాయ కొట్టిద్దాం అనుకున్నాము, కానీ ఆఖరికి ప్రిన్సిపల్ మమ్మల్ని మాయ కొట్టించాడు, శివ ఎగ్జామ్ రాయడానికి ఒప్పుకున్నారు, కానీ మా ఆయన మీద కేసు పెట్టారు, న్యూసెన్స్ కేసు పెట్టడం వల్ల ఆయన లాకప్లో ఉన్నారు, శృతి కొంచెం నువ్వు వచ్చి చెప్పగలవా, మీ నాన్న వాళ్ళతో ఏమైనా ఫోన్ చేయించి చెప్పగలవా అనిక మీనా అడుగుతుంటే,
ఆ! ఎందుకు చేయలేను? అంత చిన్న హెల్ప్ చేస్తాను. ఎందుకు చేయను మీనా? ఉండు మా డ్యాడీ వాళ్ళకి కాల్ చేస్తాను అని ఇక శృతి ఫోన్ కట్ చేసి వాళ్ళ డ్యాడీకయితే ఫోన్ చేస్తుంది. ఆ! డ్యాడీ, డ్యాడీ కాదు నేనే. చెప్పమ్మా. మీ డ్యాడీ ఇక్కడ లేరు. లోపలున్నారు అని ఇక శోభ అంటుంటే, ఏం లేదు మమ్మీ. ఇలా బాలుని అరెస్ట్ చేశారంట. బాలుని విడిపించమని పోలీసులకు ఒక మాట చెప్పు సరిపోతుంది. నీ మనిషి అని చెప్పమను. డాడీ మనిషి అని చెప్తే వాళ్ళు ఖచ్చితంగా వదిలేస్తారు కదా అని ఇక శృతి అంటుంటే, సరే మీ నాన్నకి ఆ విషయం చెప్తాను. మీ నాన్న ప్రెసెంట్ హెల్త్ బాగాలేదు. మరి చెప్పగలుగుతారో చెప్పలేరో నేను చెప్తానులే అని ఇక శోభ అంటుంటే, ప్లీజ్ అమ్మా చెప్పమ్మను, చిన్న మాటే కదా, ఒకసారి కాల్ చేసి మీ జైల్లో ఉన్న బాలుని విడిపించమను అని చెప్పేసి అంటే సరిపోతుంది కదా. నాన్నకి ఎలాగైనా సరే బాలు ఇష్టం లేదు కాబట్టి చేయడని అనుకుంటున్నాను అని ఇక శృతి అంటుంటే, అయ్యో అలా మాట్లాడతావేంటమ్మా, కూతురివి నీకోసం ఆ మాత్రం చేయలేడా, నేను చెప్తాను కదా మీ నాన్నకి అని ఇక శోభ అంటుంది. శృతి ఫోన్ కట్ చేస్తుంది. ఇక పోన్లే శృతి అడిగిన పని చేసి పెట్టాను అని ఇక మీనా గురించి అనుకుంటుంది శృతి అయితే. ఇక ఇంకో పక్క అయితే చెప్పేశాక మీనా అయితే లోపలికి వెళ్తుంది. ఏంటి మీనా ఎవరికి ఫోన్ చేయడానికి వెళ్ళావు అని బాలు అడుగుతుంటే, ఇంకేముందండి నాకు తెలిసిన పోలీస్ ఆఫీసర్కి ఫోన్ చేయడామని వెళ్ళాను. కానీ ఆ పోలీస్ ఆఫీసర్ గారు ఫోన్ లిఫ్ట్ చేయలేదు. శృతికి ఫోన్ చేశాను. శృతి వాళ్ళ నాన్న వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఎవరితోనో కాల్ చేయించమని చెప్పాను అని ఇక మీనా చెప్తుంటే, ఎల్లు మీనా, ఎవరినైనా నమ్ముతాను కానీ వాళ్ళని మాత్రం నమ్మను. అయినా వాళ్ళకి నా మీద కోపం పీకల దాకా ఉందని నీకు తెలుసు కదా. దొరికింది ఎప్పుడు ఛాన్స్ నన్ను ఎప్పుడైనా దెబ్బతీద్దామనే చూస్తాడు. ఇక నువ్వు వెళ్ళి పోయి వాళ్ళకి ఫోన్ చేసావా, నాకు అస్సలు సాయం చేయరు. కావాలంటే చూడు, వాళ్ళ నాన్న దగ్గర నుంచి ఈ యొక్క ఫోన్ కాల్ కూడా ఏ పోలీస్కి రాదు. ఆయనకి కుళ్ళుంది, ఇక్కడ దాకా ఉంది. నువ్వు ఇంక వచ్చిపో, మళ్ళీ శృతికి ఫోన్ చేసి ఇబ్బంది పెట్టకుతానని. రేపు మార్నింగ్ అయితే ఎలాగోలా వాళ్ళే వదిలేస్తారులే అని ఇక బాలు అంటుంటే, రేపు మార్నింగ్ దాకా మీరు ఇక్కడే ఉంటే ఎలా అండి? ఇంటికి వెళ్ళాక అత్త వాళ్ళందరితో నేను ఆ మాటలు ఫేస్ చేయాలి కదా. మీరు నాతో పాటు వస్తే ఏ ప్రాబ్లం లేనట్టు ఉంటుంది. ఇప్పుడు వెళ్తే ఏంటండి నా పరిస్థితి అని ఇక మీనా అంటుంటే, ఎవరితోటి ఏమీ మాట్లాడకు, సైలెంట్గా వెళ్ళిపోయి నీ పని చూసుకుని పడుకో. అంతకీ నిజం తెలిసిపోయిందంటే ఇంక మనం ఏం చేయలేము. మా అమ్మగడ్డి గట్టిగా మాట్లాడితే మా అమ్మకి గట్టిగా సమాధానం చెప్పు అని బాలు అంటాడు. సరేనండి అనిక మీనా అయితే బాలు దగ్గరికి వెళ్ళి ఇక బాలుని హక్ చేసుకుని లాకప్లోంచి బయటికి అయితే వెళ్ళిపోతారు. సరే శివ నువ్వు వెళ్ళు, నేను ఇంటికి వెళ్తాను, నా పాటలేవో నేను పడతాను, నువ్వు వెళ్ళు అనిక శివాని వెళ్ళిపోమని మీనా అయితే ఇంటికి వెళ్ళిపోతుంది. ఇక మీనా ఎవరికి తెలియకుండా సైలెంట్గా లోపలికి వస్తుంటే అందరూ అక్కడే కూర్చుని ఉంటారు హాల్లో. ఏంటే మెల్లగా వెళ్ళిపోతే మాకు రిజం తెలియదు అనుకుంటున్నావా, మీరు చేసిన పని ఏమీ తెలియదు అనుకుంటున్నారా అనిక ప్రభావతి అంటుంటే అలా చూస్తూ ఉండిపోతుంది మీనా. ఏ తెలియదు అనుకుంటున్నావా, మీ ఆయన చేసిన ఘనకార్యం మీ తమ్ముడు కోసం చాలా బాగుంది. మీ తమ్ముడిని ఎగ్జామ్ రాయనివ్వట్లేదని చెప్పేసి మీ ఆయన తాగేసి తన బ్యాగ్లో బ్రాందీ బాటిల్ పెట్టాడంట కదా. మొత్తం ఊరంతా చెప్పుకుంటుంది ఈ విషయం. అసలు సిగ్గు లేకుండా పోయింది. అసలు వాడు మనిషేనా ఇలా చేశాడు? ఇంకెప్పుడు చూసినా మీ వాళ్ళ కోసం మా వాడిని తొక్కుతూనే ఉంటారా? ఆ బాలుగాడిని ప్రశాంతంగా ఉండనివ్వవా? నువ్వు చేసుకున్న కానుంచి వాడికి సుఖం లేకుండా పోతుంది అని ప్రభావతి అంటుంటే అప్పుడు సత్యం వస్తాడు. సత్యం కోపంగా వచ్చి కూర్చుంటాడు. ఏమా మీనా, ఈసారి మీరు చేసింది మాత్రం చాలా తప్పమ్మా. అది కాదు మావయ్య, జరిగింది ఏంటంటే అనిక ఇలా ప్రిన్సిపాల్తో మాట్లాడడానికి వెళ్ళాము, ఇలా అయింది శివ గురించి అని చెప్పేసి ఇక జరిగిందంతా చెప్తుంది మీనా అయితే సత్యానికి. లేదమ్మా, ఇంత పెద్ద నిర్ణయం తీసుకోవాలని తెలిసినప్పుడు మాకు ఒక మాట చెప్పుంటే సరిపోతుంది కదా. చూడు ఇవాళ వాడు పోలీస్ స్టేషన్ పాలయ్యాడు. ఇవాళ మాత్రం నువ్వు చేసిన చాలా తప్పమ్మా మీనా. వాడేదో చేద్దాము అంటే నువ్వన్నా రెండవ నిమిషం ఆలోచించకుండా ఉండాలి కదా. ఆలోచించి ఉంటే వాడు ఇవాళ జైల్లో ఉండేవాడు కాదు కదా అని సత్యం అంటుంటే, ఇదెక్కడ ఆలోచిస్తుందండి? వాళ్ళ పుట్టింటికి ఏమాత్రమైనా మంచి జరుగుతుందంటే ముందే వాడిని ముంచేస్తుంది కదా. ఇది అలాంటిదే కదా అని ప్రభావతి అంటుంటే, ప్రభా ఇక ఆపు, తను తప్పు చేసింది, కానీ నువ్వంత కించపరిచి అలా మాట్లాడాల్సిన అవసరం ఏమీ లేదు. నువ్వు నోరు మూసుకుని నీ పని నువ్వు చేసుకో అనిక సత్యం చెప్పడంతో, సరే నేను ఆ పని చేసుకుంటున్నానులేండి, వాడే ఇంటి పరువు మొత్తం తీసి పడేశాడు. ఇప్పుడు బయటికి వెళ్ళాలంటే ఇదిగో నీ బామర్ది మీ రెండో కోడలు వాళ్ళ తమ్ముడు జీవితాన్ని నాశనం చేశాడు కదా, అందుకే పోలీసులు పట్టుకెళ్లారు కదా అని చెప్పేసి అందరూ అంటున్నారు. ఈ విషయం గురించి ముందు తెలుసని చెప్పండి అనిక ప్రభావతి అంటుంటే, తెలుస్తుంది, ముందు వాడు బయటికి రావాలి, అసలు ఏం జరిగిందో తెలిసి అందరికీ తెలిస్తే అప్పుడు వాడి మీద నిందపోతుందిలే, నువ్వేం కంగారు పడాల్సిన అవసరం లేదు అని చెప్పేసి సత్యం మనసు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అయినా వాడు ఫ్రాడే కదా, వాడికి పోలీస్ స్టేషన్ ఒక అత్తారిల్లు కదా, అస్తమానం వెళ్ళి బయటికి రావడం వాడికి బాగా అలవాటు కదా అని ఇక మనోజ్ అంటుంటే మనోజ్ని కోపంతో అలా చూస్తూ ఉంటుంది మీనా అయితే. ఏంటి
అలా చూస్తే భయపడిపోతాం అనుకుంటున్నారా ఏంటి అని చెప్పేసి ఇక మెల్లగా ప్రభావతి వెనకసలకి వెళ్ళిపోతాడు మనోజ్ అయితే. ఏంటి మీనా అలా చూస్తున్నావు, వాడేదో అంటే వాడంత కోపంగా చూస్తే అది అబద్ధం అయిపోతుందా? కాదా? ఈ సంవత్సరంలో వాడు ఎన్నిసార్లు వెళ్ళాడు జైలుకి చెప్పు నువ్వే. అన్నిసార్లు జైలుకి వెళ్ళాడు కాబట్టే వాడికి అలవాటు అత్తారింటికి వెళ్ళడం, వెళ్ళి రావడం వాళ్ళకి అలవాటే కదా అని వాడు అన్నాడు. తప్పేముంది? మాట్లాడండి అత్తయ్య, మాట్లాడండి. మీ అందరూ ఎంత మాట్లాడతాడో అంతా మాట్లాడండి. రేపు ఆయన బయటికి వచ్చాక అప్పుడు చెప్తాను మీ అందరి సంగతి అనిక మనసులో అనుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మీనా అయితే. అయినా ఏంటంటే మీరు ఆల్రెడీ వాళ్ళ హస్బెండ్ జైల్లో ఉన్నారని తను బాధపడుతుంటే మీరేంటి మీనాని ఇంకా బాధ పెడతారు అని శృతి అడుగుతుంటే, తప్పేముందమ్మా శృతి, మేము జస్ట్ అడుగుతున్నాం అంతే. మరి వాళ్ళ తమ్ముడి కోసం వీడి జీవితాన్ని బలించింది, మరి తను చేసింది కరెక్ట్ అంటావా? తను చేసిందో లేదో, ఏం జరిగిందో బాలు ఐడియా ఇచ్చాడో లేదో అసలు మీకేం తెలియకుండా ఎలా మాట్లాడతారా ఆంటీ? రేపు బాలు వచ్చాక అందరికీ చెప్తాడులే, అప్పటిదాకా మీరు అలా ఎగురుతూ ఉండండి అనిక శృతి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఏంటి దీనికి భయం లేకుండా పోతుంది నా మీద? అయినా మీనాతో ఎలాగో మాట్లాడలేదు కదా, మీనాకెందుకు మళ్ళీ మళ్ళీ సపోర్ట్ చేస్తుంది, ఇది కలిసిపోయారా ఏంటి వీళ్ళు అనిక మనసులో అనుకుంటుంది ప్రభావతి అయితే. ఎలా ఉంటే నాకెందుకు, వాడు జైల్లో ఉన్నాడు, నాకు అదే చాలు అని ప్రభావతి అయితే చాలా ఆనందపడుతుంది. ఇక అందరూ అయితే పడుకుంటారు. ఇక మార్నింగ్ లేవగానే మీనా అయితే లేచి శివ దగ్గరికి మరియు సుమతి దగ్గరికి వస్తుంది. ఇక ముగ్గురు కలిసి పోలీస్ స్టేషన్కి వచ్చి మొత్తం జరిగిందంతా చెప్తారు. ఇక మేడంకి అయితే, మేడం ఇలా జరిగిందండి, మా తమ్ముడి బ్యాగ్లో ఎవరో రౌడీ మందు బాటిల్ పెట్టేశారు, అది తన ఎగ్జామ్ రాసేటప్పుడు ఇన్విజిలేటర్కి దొరకడంతో ఎగ్జామ్ రాయొద్దని బయటికి పంపేశారు, అదేంటో కూడా తెలుసుకోకుండా వాడిని బయటికి గెంటేసినందుకు మేము వెళ్ళి మాట్లాడదామంటే అలా మాట్లాడరేమో అని భయం వేసి మేము ఇలా ప్లాన్ చేసి ఇంకో మా శివగాడి కోసం ఆయన ఇరుక్కున్నారు, అందుకని తాగినట్టు యాడ్ చేశారు, మీరేమో ఆయన పోలీస్ కంప్లైంట్ ఇవ్వడంతో మీరు న్యూసెన్స్ కేసు కింద ఆయన లాకప్లో వేశారు, అంతే జరిగింది అని చెప్పేసి ఇక పోలీస్కి అయితే మీనా మొత్తం చెప్పడంతో, ఏంటమ్మా ఇంకా మీకు ఏవే లేదా, ఇదే వే దొరికిందా, పాపం తన లైఫ్ స్పాయిల్ చేద్దాం అనుకున్నారేంటి ఆ అబ్బాయిది, ఈసారి కాబట్టి వదిలేస్తున్నాను, మీ ఆయన మీద నీకు ఎంత ప్రేమ ఉందో కనిపిస్తుంది నాకు, సరే వదిలేస్తాను, కానిస్టేబుల్స్ రిలీజ్ చేయండి అని ఇక పోలీసులు చెప్పడంతో బాలుని అయితే రిలీజ్ చేస్తారు. ఇక పోలీసులు అయితే ఎవండి అని చెప్పేసి ఇక మీనా అయితే వెళ్ళి హక్ చేసుకుంటుంది బాలుని. థ్యాంక్ యూ మీనా, నీ వల్లే కదా నేను ఇవాళ బయటికి వచ్చాను అని ఇక బాలు అంటుంటే, బాలుని మాత్రం శివ అయితే చాలా గిల్ట్ ఫీల్తో చూస్తూ ఉంటాడు. ఏంట్రా ఎందుకు అలా చూస్తున్నావు, నీ వల్ల ఏం నేను జైలుకి వెళ్ళలేదు, నేను అనుకున్నాను కాబట్టి వెళ్ళాను, నువ్వు ఎగ్జామ్ రాయడానికి వెళ్ళావు, అది నాకు చాలరా అనిక బాలు అంటుంటే, బావా నన్ను క్షమించు బావా అనిక బాలుని అయితే హక్ చేసుకుంటాడు శివ. పోన్లే ఇన్ని రోజులకి మీ ఇద్దరు కలిసి ఉండడం చూస్తున్నాను, నాకు చాలా హ్యాపీగా ఉంది అని సుమతి అంటుంది. ఇల్లక్క మేము ఎప్పుడు కలిసే ఉంటాము, మధ్యలో గుణగాడి వల్ల ఇలా అయింది కానీ లేకపోతే మేమిద్దరం బాగానే ఉంటాము అని శివ అంటుంటే, సరే సరే మొన్నటిదాకా మీరు కొట్టుకోవడం చూసాము, ఈ వాటి నుంచి మీరు సపోర్ట్ చేసుకోవడం చూడాలి, ఏంటో ఇంత అని సుమతి అంటుంటే, సర్లే ఇలా కలిసి ఉంటేనే ఎంతో బాగుంది, సరే ఇంటికి వెళ్దాం పదండి అని మీనా అంటుంటే, ఇంటికా, అమ్మో నేను రాను, నాన్నకి తెలిసిపోయి ఉంటుంది, నాన్నని ఫుల్గా తిట్టుంటాడా అని బాలు అంటుంటే, మిమ్మల్ని తిట్టారు నన్ను తిట్టారు, మీకు ఈ స్టేజ్ రావడానికి కారణం నేనే అని కూడా అత్తగారు ఫుల్గా నాకు పెట్టారు, నిన్నంతా అయిపోయిందిలేండి, ఇంక బాలు మిమ్మల్ని ఎవరు ఏమనరు కానీ పదండి అనేక మీనా బాలు అయితే ఇంటికి వెళ్తారు. ఇక సుమతి మరియు శివ అయితే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు. ఇక బాలు అయితే ఇంటికి రావడంతో అప్పుడే సత్యం చూస్తాడు. ఎరా వచ్చావా, ఏంట్రా నేను చేసిన పని? అది కాదు నాన్న, సర్లే ఇవాళ నువ్వు ఎందుకు చేసావో చూసాం కాబట్టి, చేసింది తప్పు నీది కాదు కాబట్టి, ఆల్రెడీ సోషల్ మీడియాలో నీ పేరు ఫుల్గా రన్ అవుతుంది కాబట్టి నీ మీద ఎవరు తప్పుగా అనుకోవట్లేదు, తప్పు నీది కాదని కూడా అందరికీ అర్థమైంది, ఇంకా నువ్వేమీ భయపడాల్సిన అవసరం లేదు, ఇవాళ మీరు పోలీస్ స్టేషన్లో చెప్పిందంతా ఎవరో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు, అందుకనే మిమ్మల్ని పోలీసులు తీసుకువెళ్ళింది కూడా ఎవరూ నమ్మలేదు ఇవాళ, అది చూసి బాలు చాలా మంచివాడని అందరికీ అర్థమైంది అనేక బాలు అంటుంటే, అవునండి సుమతి తీసి పాత వీడియోకి ఈ వీడియోకి అటాచ్మెంట్ చేసి పెట్టింది, అందుకనే అందరికీ వెళ్తుంది, మీరు మంచి వాళ్ళని అందరికీ తెలిసింది అనిక మీనా అంటుంటే, అవునా పోన్లే నన్ను తప్పుగా అనుకుంటారు మీ అందరూ అనుకున్నాను, శివగౌడ్ కోసమే నాన్న అంతా చేశాము అనిక బాలు అంటుంటే, అవునవును ఇంకెప్పుడు చూసినా వాళ్ళ పుట్టింటి వాళ్ళ కోసమే కదా నువ్వెప్పుడు ఆతృత పడిపోయి అలా కాపాడేసేది, అయినా వాళ్ళని కాపాడాల్సినంత అవసరం నీకేంట్రా, నిన్నెవరు కాపాడమన్నారా అని ప్రభావతి అంటుంటే, వచ్చావా లక్షావతి, ఇంకా రాలేదేంటా అని చూస్తున్నాను, నా భార్య వాళ్ళ
పుట్టిల్లు నాకు కూడా పుట్టిల్లే, ఆ శివగాడు నాకు కూడా తమ్ముడే, అందుకనే ఆ శివగాడిని కాపాడడానికి వెళ్ళాను. ఏంట్రా నువ్వే కదా చెయ్యిరగొట్టావు, మళ్ళీ ఇప్పుడు కాపాడడానికి కూడా నువ్వే వెళ్ళావా అని ఇక ప్రభావతి అడుగుతుంటే, అవును చెయ్యిరగొట్టింది నేనే, వాడిని కాపాడడానికి వెళ్ళింది కూడా నేనే. వాడు అప్పటికి ఇప్పటికి చాలా మారాడు. ఆ బయటకు వెళ్ళి రౌడీలతో ఎవరితోటి మాట్లాడడం మానేశాడు. వాడు మారిపోయాడు కాబట్టి ఇప్పుడు వాడికి నేను సాయం చేద్దాం అనుకున్నాను, సాయం చేశాను అంతే అని బాలు అంటాడు. సరే సర్లే, ఇంకా మీరు ఇంతకు మించి చేసేదేముందిలే కానీ పదండి లోపలికి పదండి అని ఇక ప్రభావతి అంటుంది. ఇక బాలుకైతే హారతి ఇచ్చి లోపలికి తీసుకొస్తుంది. మీనా అయితే బాబోయ్ ఇప్పుడు వీడేం సాధించాడని వీడికి హారతి ఇవ్వాలి అని ప్రభావతి ఇంకా మనోజ్ అయితే కుళ్ళిపోతూ ఉంటారు. నాన్న ఎక్కడో మాడిపోయిన వాసన వస్తుంది కదా, మీకు వస్తుందా అని ఇక బాలు అడుగుతుంటే, అవునరా బాగా మాడిపోయిన కంపు చాలా దారుణంగా వస్తుంది ఎడం పక్క నుంచి అని ఇక సత్యం అంటాడు. ఊరుకోండి, మీరు అంటుంది మమ్మల్నే కదా, ఎవరూ కుళ్ళిపోవట్లేదు, మీరు చూసుకోండి అని ఇక ప్రభావతి అయినా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. బాలు నువ్వు చాలా గ్రేట్ బాలు, ఇలా మీనా వాళ్ళ తమ్ముడి కోసం నువ్వు ఇలా ఐడియా వేసి తన ఎగ్జామ్ రాయించేలా చేసినందుకు నువ్వు చాలా చాలా గ్రేట్, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నువ్వు ఇలా చేస్తావని అని చెప్పేసి ఇక శృతి అంటే థ్యాంక్ యూ డబ్బులమ్మా అని చెప్పేసి బాలు అంటాడు. చూసావా అనుకున్నాను మా నాన్న నీకు సాయం చేస్తాడేమో అని మా నాన్నని కనుక్కుని ఫోన్ చేసి మా అమ్మని అడిగాను. మా నాన్న చేస్తారు అని చెప్పింది, కానీ మా అమ్మ చేసేసారు అని చెప్పేసి ఒక్క కాల్ కూడా మా అమ్మ దగ్గర నుంచి రాలేదు. మాకు అప్పుడే అర్థమైంది మా నాన్నకి నీ మీద చాలా కోపం ఉంది, అందుకే మా నాన్న మీకు సాయం చేయడని నాకు బాగా అర్థమైంది అని చెప్పేసి ఇక శృతి అంటుంటే, నాకు తెలుసు శృతి, నాకు తెలుసు ఆల్రెడీ అని మీనా అంటుంటే, ఏం కాదు మీనాకి ఏమీ తెలీదు, ఆ టైంకి నన్ను లాకప్లో చూసి మీనాకి ఏం చేయాలో తెలియక నీకు కాల్ చేసేసింది, కానీ తనకు కూడా తెలుసు మీ నాన్న నాకేం సాయం చేయడని. నేను అనుకున్నది జరిగింది. ఆఖరికి మీనా మాటలకి ఆ పోలీస్ అయినా కరిగిపోయి నన్ను బయటికి విడిపించారు, అంతకు మించి ఏమీ లేదు అని ఇక బాలు అంటుంటే, అయినా బాలు నిన్నెందుకు అలా పోలీసులు తీసుకువెళ్ళి అంతలా దారుణంగా చేశారు, అలాగే నిన్నే వదిలేయచ్చు కదా. ఏం లేదు, అలా వెంటనే వదిలేస్తే ఇంకోసారి ఇలాంటి తప్పు చేస్తామని ఒక నైట్ అక్కడ ఉంచారు, ఇంకొకసారి ఎప్పటికీ ఇలాంటి తప్పు చేయమని వాళ్ళ ధైర్యం అంతే, అలా భయపెడితే చేయమని ఇలా చేస్తారు అంతే అని ఇక బాలు అంటుంటే, అవునా సరే ఫోన్లే, మీకు ఏమీ కాలేదు, ఎవరు ఏం చేయలేదు, అదే సంతోషం. మరి శివ ఎగ్జామ్ రాశాడా? రాశాడు, చాలా హ్యాపీగా రాశాడు, నాకు తెలిసి వాడు కళ్ళల్లో హ్యాపీనెస్ చూస్తుంటే ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యేలా ఉన్నాడు అని ఇక మీనా అంటుంది. పోన్లే నువ్వు అనుకున్న కోరికలన్నీ నెరవేరుతున్నాయి మీనా, అది చాలు నాకు, నేను చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది నాకు అని ఇక శృతి అంటుంది. అందరికి ఎవరు వాళ్ళు హ్యాపీగానే ఉన్నారు. బాలు ఫోన్లోంచి ఆ వీడియో కానీ ఎప్పుడైతే బయటపడుతుందో అప్పుడు చెప్తాను మీ అందరి సంగతి. నాకు సుఖం లేకుండా పోయింది. ఒక పక్క దినేష్ గాడు తింటున్నాడు, ఇంకో పక్క గున్నాగాడు తింటున్నాడు. వీడియో కోసం గున్నాగాడు, డబ్బుల కోసం దినేష్ గాడు. ఏం చేయాలి? బాలు ఫోన్ ఏదో దొంగతనం చేసి అప్లోడ్ చేశాక అప్పుడు వీళ్ళ మొక్కల్లో సంతోషాలు ఎలా ఉంటాయో నేను కూడా చూస్తాను అనిక రోహిణి అయితే మనసులో అనుకుంటుంది. ఏంటి పార్లర్ అమ్మా, నీ ముఖంలో సంతోషం కనిపించట్లేదేంటి అని బాలు అడుగుతుంటే, మా ముఖంలో ఎందుకు సంతోషం కనిపించాలి? నువ్వు జైలు నుంచి బయటకు వచ్చావానా, లేకపోతే మీనా వాళ్ళ తమ్ముడికి హెల్ప్ చేసావానా? వాళ్ళకి మాకు పెద్ద అటాచ్మెంట్ లేదు కాబట్టి మాకు అంత పెద్ద హ్యాపీ ఏమి ఉండదులే అని మనోజ్ అంటుంటే, అవునవునులే, వీళ్ళు మిగతా వాళ్ళని చూసి మీరు ఎందుకు హ్యాపీగా ఫీల్ అవుతారు? మీకు డబ్బులు వచ్చినప్పుడు, మీకు బాగా ఏదైనా బిజినెస్ పెట్టినప్పుడు మీకోసం మేము ఆనందపడాలి, కానీ మా కోసం మీరెందుకు ఆనందపడతారులే అని శృతి డైలాగ్ వేస్తుంది ఇక రోహిణి మీద, మనోజ్ మీద. అబ్బా శృతి, ఏంటి శృతి ఆ మాటలు అని రోహిణి అంటుంటే, తప్పుగా ఏం అనలేదు కదా రోహిణి, ఉన్నది చెప్పాను అని ఇక శృతి అంటుంది. ఇక మీనా బాలు అయితే నవ్వుకుంటారు. మా వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మా వీడియో కనుక నచ్చితే మా వీడియోని లైక్ చేసి తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. అప్పుడే నేను చేసే వీడియోలు మీకు రోజు వస్తాయి. ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు చాలా చాలా ధన్యవాదములు. బాయ్ ఫ్రెండ్స్.